హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 70వ కథ అందమైన భార్య ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒకప్పుడు చందన దేశాన్ని ప్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు వృద్ధాప్యం రాగానే కొడుకు సుసేనుణ్ణి పిలిచి, నాయనా, నేనిక ఎంతో కాలం ఈ రాజ్యభారం మోయలేను. నీ 1 ఏడాది పాటు దేశాటన గావించి రాజ్యపాలనకి అవసరమైన అనుభవం సంపాదించుకురా అని చెప్పాడు. సుసేనుడు వెంటనే దేశాటనకు బయలుదేరాడు. ఎన్నో దేశాలు తిరిగి చివరకు రత్నగిరికి చేరుకున్నాడు. ఆ దేశాన్నేలే రాజు సుధాకరుడు యువకుడు. సింహాసనం ఎక్కి 5 ఏళ్లు మాత్రమే గడిచింది. అయినా ఎంతో సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలకు చోరభయం లేదు, దేశానికి శత్రుభయం లేదు. రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అతడి పరిపాలన చూసి సుసేనుడెంతో ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే సుధాకరుడి తండ్రి రత్నాకరుడికి సాటి రాజుల్లో మంచి పేరు లేదు. ఆయన నిరంతరం విలాసాల్లో మునిగి తేలుతూ ఉండేవాడు. ప్రజల గురించి ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాదు. అందువల్ల దేశంలో కొంత అరాచకం వచ్చింది. కొందరు విప్లవకారులు కూడా బయలుదేరారు. ఆ విప్లవకారులు ఆదిలో కొందరు ఇరుగు పొరుగు రాజుల సాయం కోరారు. అయితే అప్పట్లో అన్ని రాజ్యాల మధ్య సంధి ఒప్పందం ఉండేది. యుద్ధం వల్ల ధన నష్టం తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించిన రాజులందరూ ఒక్కటై ఆ సంధి ఒప్పందం చేసుకున్నారు. అది రత్నాకరుడికి ఉపయోగించింది. సంధి ఒప్పందం కారణంగా ఇరుగు పొరుగు రాజులకి కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. రత్నగిరి ప్రజలు రాజ్యంలోని విపత్కర పరిస్థితులకు తట్టుకోలేక మూకుమ్మడిగా పొరుగు రాజ్యాలకు వలసపోసాగారు. ఆ శరణార్థుల పోషక భారం ఒక సమస్య అయితే, శరణార్థుల్లో కొందరు సృష్టించే అలజడి మరో సమస్య. అందువల్ల సాటి రాజులందరూ రత్నాకరుణ్ణి హెచ్చరించారు. కానీ ఆయన వారి మాటలు పెడచెవిన పెట్టాడు. ఆయనకెలా బుద్ధి చెప్పాలా అని పొరుగు రాజులందరూ ఆలోచనలో పడ్డారు. ఈలోగా మితిమీరిన మద్యపానం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడి రత్నాకరుడు హఠాన్మరణం చెందాడు. ఆయన కుమారుడు సుధాకరుడు రాజ్యానికి రాజయ్యాడు. సుధాకరుడు మంచివాడే, కానీ అప్పుడు పాలనా వ్యవహారాలు చూసే మంత్రులు, అధికారులు అందరూ నీచులు. మునుపటి రాజుకు పాలనపై శ్రద్ధ లేకపోవడం వల్ల వారు అమిత బలవంతులు కూడా అయ్యారు. రాజ్యపాలన మెరుగుపడాలంటే సుధాకరుడు అలాంటి వారందరినీ అదుపు చేయగలగాలి. అది సాధ్యం కాదనే అందరూ అనుకుంటున్నారు. ఆ పైన అప్పటికే రత్నగిరిలోని విప్లవకారులు పొరుగు రాజ్యాలలో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. చందన దేశానికి రత్నగిరి బహుదూరంలో ఉంది. అందువల్ల సుసేనుడు రత్నగిరి గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. ఇటీవలి కాలంలో రత్నగిరిలో వచ్చిన మార్పులు అతడికి తెలియవు. అందులోనూ ఈ ప్రపంచంలో చెడు గురించి వ్యాపించినంత తొందరగా మంచి గురించి ప్రచారం ఉండదు. రత్నగిరిని చూశాక సుధాకరుడు చాలా సమర్థుడై ఉంటాడని సుసేనుడికి తోచింది. అయినా కూడా 5 సంవత్సరాల్లో సుధాకరుడు సాధించిన ప్రగతి ఆశ్చర్యకరమే. అదెలా జరిగిందని ఎంత ఆలోచించినా సుసేనుడికి స్ఫురించలేదు. ముందు సుసేనుడు సుధాకరుణ్ణి కలుసుకుని మాట్లాడాలనుకున్నాడు. కానీ అప్పుడు అతడు దేశాటన కారణంగా మారువేషంలో ఉన్నాడు. దేశాటన పూర్తయ్యే వరకు అతడు మారువేషంలోంచి బయటపడకూడదు. అది చందన దేశపు సాంప్రదాయం. అందుకని సుసేనుడు రత్నగిరిలో ప్రముఖులు, విద్యాధికులైన వారందరినీ కలుసుకుని యథాలాపంగా అడిగినట్లు సుధాకరుడి సామర్థ్యం గురించి వాకబు చేయసాగాడు. అందరూ సుసేనుడికొక్కటే మాట చెప్పారు. సుధాకరుడి భార్య హేమాంగి అద్భుత సౌందర్యవతి. ఆమె అందమే సుధాకరుడి సమర్థతకు కారణం. భార్య అందానికి రాజ్యపాలనా సామర్థ్యానికి సంబంధమేమిటో సుసేనుడికి అర్థం కాలేదు. ఆ విషయమై అడిగితే అక్కడ అందరూ తల్లో రకంగానూ సమాధానమిచ్చారు. ప్రజా సమస్యలతో వేడెక్కిన రాజు మనసు చల్లబడాలంటే అందుకు ఆయన సౌందర్యారాధన కోసం కొంత సమయం కేటాయించాలి. ఈ సృష్టిలో పురుషుడి మనసుకు తృప్తినివ్వడానికి స్త్రీ సౌందర్యాన్ని మించినది మరొకటి లేదు. అందుకనే రాజులు తరచుగా విలాసవతులతో కాలం గడుపుతారు. రత్నాకరుడు అదే చేశాడు.
కానీ విలాసవతులు స్వార్థపరులు. వారు రాజును దురలవాట్లకు గురి చేసి తమ అవసరం గడుపుకుంటారు. రత్నాకరుడు విషయంలోనూ అదే జరిగింది. సుధాకరుడు విషయం వేరు. అతడి భార్య హేమాంగిని మించిన అందం మరే విలాసవతికి లేదు. అందుకని అతడు తన తీరిక సమయాన్ని భార్యతోనే గడుపుతున్నాడు. అదామకు సంతోషాన్నిస్తోంది. ఎల్లకాలం అతడు అలాగే ఉండాలంటే దేశం సుభిక్షంగా ఉండాలి. అందుకతడి ఆరోగ్యం బాగుండాలి. అందుకు మంచి అలవాట్లుండాలి. హేమాంగి భర్తను దురలవాట్లకు దూరంగా ఉంచుతోంది. సుధాకరుడి సామర్థ్యానికి అదే కారణమని కొందరి అభిప్రాయం. అందమైన భార్యని మెప్పించడం కోసం ఏమైనా చేయాలని భర్తకి అనిపిస్తుంది. సుధాకరుడు రాజు కాబట్టి భార్య కోరికలను మరింత గొప్పగా తీర్చగలడు. అందుకు రాజ్యం సుభిక్షంగా ఉండాలని రాజ్యపాలన సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. సుధాకరుడి సామర్థ్యానికి అదే కారణమని మరికొందరి అభిప్రాయం. అందాన్ని అంతా ఇష్టపడతారు. అందంగా ఉండడం వల్లనే ఆకాశంలో చందమామంటే అందరికీ ప్రాణం. చందమామకి మరో పేరు రాజు. చందమామ చల్లని వెన్నెలతో అలరించినట్లు రాజు చల్లని పాలనతో అలరిస్తే ప్రజలు రాజుని కూడా చందమామను ప్రేమించినట్టే ప్రేమిస్తారు. హేమాంగి సాహచర్యంలో సుధాకరుడి పాలన చల్లగా ఉండడంతో రత్నగిరి పౌరులు అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారు. రాజు సామర్థ్యం ప్రజలకి, ప్రజల ప్రేమ రాజుకి శ్రీరామ రక్ష. సుధాకరుడి సామర్థ్యానికి అదే కారణమని కొందరు విద్యాధికుల అభిప్రాయం. ఇలా ఎవరేం చెప్పినా రత్నగిరి ఘనత చివరకు హేమాంగి అందం దగ్గరికే వెళ్ళేది. సుసేనుడు తను కూడా హేమాంగి అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు ముందుగా ఆమెను ఒకసారి చూడాలనుకున్నాడు. అతడి కోరిక సులభంగానే తీరింది. రత్నగిరిలో ఏవో ఉత్సవాలు చేశారు. సుధాకరుడు, హేమాంగి ఆ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పుడు సుసేనుడు హేమాంగిని చూశాడు. ఆమె నిజంగానే అద్భుత సౌందర్యవతి. ఆమె నవ్వుతుంటే వెన్నెల కురుస్తున్నట్లే ఉంది. సుసేనుడు తన పక్కనే ఉన్న రత్నగిరి పౌరుడితో, ఆమె రాణి హేమాంగి కదూ, చాలా అందంగా ఉంది అన్నాడు. ఆ పౌరుడు దానికి బదులుగా, మా రాణి మా దేశమంత అందమైనది, మా దేశం మా రాణి అంత అందమైనది అన్నాడు గర్వంగా. అయితే మీ రాణిని మించిన అందగత్తెలు ఈ భూమి మీద మరి లేరా అని అడిగాడు సుసేనుడు కుతూహలంగా. ఎందుకు లేరు? ఆమె చెల్లెలు లతాంగి ఆమె కంటే అందంగా ఉంటుందంటారు అన్నాడు ఆ పౌరుడు. అప్పుడు సుసేనుడికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. హేమాంగి కంటే అందమైన లతాంగిని తను వివాహం చేసుకుంటే సుధాకరుడి కంటే సమర్థవంతంగా తను రాజ్యపాలన చేయవచ్చు అనుకున్నాడు. సుసేనుడు దేశాటన ముగించుకుని చందన దేశానికి తిరిగి వెళ్ళాడు. కుమారుడి రాకకు ప్రసేనుడెంతగానో సంతోషించాడు. దేశాటన వివరాలు అడిగాడు. సుసేనుడు తండ్రికి తను పొందిన అనుభవాలన్నీ వివరంగా చెప్పి, నేను రాజుని కాగానే ముందుగా లతాంగిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ప్రసేనుడు అందుకు అంగీకరించి సుసేనుడికి పట్టం కట్టాడు. ఆ వెంటనే సుసేనుడు కోసల రాజైన లతాంగి తండ్రి వీరగుప్తుడికి తన అభీష్టం తెలియజేస్తూ కబురు పంపాడు. వీరగుప్తుడు ఆ కబురు విని ఆశ్చర్యపోయాడు. కూతుర్ని పిలిచి, అమ్మా, నీవెప్పుడూ అంతఃపురం ఛాయలు దాటి బయటకు పోలేదు. నీకు వైద్యం చేసే రాజవైద్యుడు కూడా నీ ముఖం చూడలేదు. అటువంటిది సుసేనుడు ప్రత్యేకంగా నిన్ను కోరుతున్నాడంటే మీరిద్దరూ ఎప్పుడు కలుసుకుని ఉంటారో నేను ఊహించలేకపోతున్నాను. నీవేమైనా చెప్పగలవా అని అడిగాడు. లతాంగి కూడా దీనికి ఆశ్చర్యపడింది. తండ్రి, నేను అతడిని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లు నాకు తోస్తోంది. మీరతన్ని ఇక్కడికి ఆహ్వానించి నా గురించిన నిజం చెప్పండి అంది. ఆ ప్రకారం వీరగుప్తుడు సుసేనుడికి ఆహ్వానం పంపాడు. సుసేనుడు వెంటనే కోసల దేశానికి తరలి వెళ్ళాడు. వీరగుప్తుడు సుసేనుడిని ఏకాంతంగా కలుసుకుని, వీరకుమారా, నా కుమార్తెను వివాహం చేసుకోవాలన్న నీ కోరికే నాకెంతో సంతోషం కలిగించింది. ఆమెను నీవెప్పుడు చూశావో, ఎలా ప్రేమించావో నాకు తెలియదు. 8 ఏళ్ల వయసప్పుడు ఆమె వ్యాధిగ్రస్తురాలైంది. అప్పటి నుంచి ఎండకన్నెరక్కుండా అతి సుకుమారంగా పెరుగుతోంది. దగ్గరుండి సేవలు చేసుకునే 4 దాసీలు, తల్లిదండ్రులమైన మేము తప్ప దాని ముఖాన్ని ఇంకెవ్వరూ చూడలేదు. దానికింకా వైద్యం జరుగుతోంది. అయినప్పటికీ నీ వంటివాడు వివాహం చేసుకుంటానంటే వెంటనే పెళ్లి జరిపించడం నాకు ఇష్టమే అని చెప్పాడు. సుసేనుడు ఆశ్చర్యపడి, మీ కుమార్తె వ్యాధిగ్రస్తురాలైన విషయం నాకు తెలియదు.
వ్యాధిగ్రస్తురాలిని నేనెలా వివాహం చేసుకుంటాను అన్నాడు. లతాంగి అంటే నీకిష్టమైతే వివాహానికి ఆమె వ్యాధి అడ్డంకి కాదు. వైద్యుడు చెప్పిన ప్రకారం వ్యాధి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. మిగిలిన వ్యాధి తగ్గడానికి ఏ మందులు సరిగా పనిచేయడం లేదు. వివాహమైతే తప్ప మందులు పనిచేయవని వైద్యుడన్నాడు అని చెప్పాడు వీరగుప్తుడు. వివాహం వల్ల వ్యాధి నయమవుతుందా? అదెలా సాధ్యం అన్నాడు సుసేనుడు అనుమానంగా. చిన్న వయసులోనే వ్యాధిగ్రస్తురాలు కావడం వల్ల రాజకుమారికి జీవితం అంటే ఒక రకమైన విరక్తి భావం కలిగింది. తనంటే ఎవరికి ఇష్టం ఉండదని, తనకు వివాహం కాదని నమ్ముతోంది. ఆ మానసిక వ్యధ కారణంగా జబ్బు తగ్గడం లేదు. ఏ రాజకుమారుడైనా ఆమెను వరించి వివాహం చేసుకుని ప్రజలలో ఆమె గురించి గొప్పగా ప్రచారం చేయాలట. భర్త అనురాగం, ప్రజల అభిమానం ఆమెకు మానసిక తృప్తిని కలిగించి త్వరగా వ్యాధిని నయం చేస్తాయట అన్నాడు వీరగుప్తుడు. అలా చేసినా వ్యాధి నయమవుతుందన్న నమ్మకమేమిటి? మీరు మీ కుమార్తెకి ఎలాగో అలా పెళ్లి చేయాలని అబద్ధం ఆడుతున్నారేమో అన్నాడు సుసేనుడు. అబద్ధం ఆడవలసిన అవసరం అయితే నాకుంది. కానీ మాది హరిశ్చంద్రుడి వంశం. అందుకే నా కూతురు గురించి నేను ప్రచారం కూడా చేయలేదు. నా పెద్ద కూతురు హేమాంగికి ఇదే జబ్బుండేది. దాని బావ సుధాకరుడు దాని మీద ప్రేమతో వివాహం చేసుకున్నాడు. వైద్యుల మాట దాని విషయంలో నిజమైంది. వ్యాధి తగ్గగానే దాని ముఖానికి కొత్త అందం వచ్చింది. లతాంగి విషయంలోనూ అలాగే జరుగుతుందని నా నమ్మకం. అయినప్పటికీ నేను నిన్ను కోరకుండా నీ అంతటి నీవే వివాహం ప్రసక్తి తెచ్చావు. ఆ విషయం నీవు మర్చిపోకూడదు అన్నాడు వీరగుప్తుడు. అప్పుడు సుసేనుడికి అసలు విషయం అర్థమైంది. హేమాంగి జబ్బు మనిషి. సుధాకరుడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య మీద ప్రేమతో అతడెన్నో మంచి పనులు చేసి అందుకు కారణం తన భార్యేనని అదే పనిగా ప్రచారం చేశాడు. ఆ ప్రచారం కలిగించిన తృప్తితో హేమాంగికి జబ్బు తగ్గి క్రమంగా మహాసౌందర్యవతిగా మారింది. నిజానికి సుధాకరుడు సాధించిన ప్రగతికి కారణం అతడి భార్య అందం కాదు. చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలనుకునే ఏ రాజైనా సమర్థవంతంగా పాలించగలడు. ఎందుకంటే రాజుకు ఉండే అధికారాలు అలాంటివి. సుసేనుడు సందేహించకుండా లతాంగిని పెళ్లి చేసుకున్నాడు. రాజ్యపాలన సమర్థవంతంగా నిర్వహిస్తూ భార్య గురించి సుధాకరుడి వల్లనే ప్రచారం చేయించాడు. లతాంగి వ్యాధి పూర్తిగా నయం కావడమే కాదు, లతాంగిని మించిన సౌందర్యవతి లేదన్న ప్రచారం వచ్చింది. చందన దేశపు ప్రజలు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే తన పేరు మీద వేరెవరో మంచి పనులు చేస్తేనే హేమాంగి అంత అందంగా తయారైంది. తనే పూనుకుని మంచి పనులు చేస్తే ఇంకెంత అందంగా ఉండేదో. రాణినైనందుకు నేను ప్రజలను హింసించడంలో వినోదం పొందే అలవాటుకు స్వస్తి చెప్పాలి. ప్రజలు మెచ్చే మంచి పనులు చేసి నా అందాన్ని పెంచుకోవాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.